శోధనల నుండి తప్పించువాడు. నిర్గమకాండములో చూసినట్లయితే మోషే ఇశ్రాయేలు ప్రజలను నడిపించుకుని వెళుతున్నప్పుడు ఐగుప్తు నుండి ఎర్ర సముద్రం ముందుకు రాగానే వెనక్కి తిరిగి చూడగానే ఫరో రాజు సైన్యము తరుముకుంటూ వస్తుంది. ముందుకు వెళ్ళినట్లయితే ఎర్ర సముద్రంలో మునిగి మరణిస్తారు. అందుకొరకే మోషే ఎర్ర సముద్రం ముందు నిలబడి ఉన్నప్పుడు ప్రజలు మోషే మీద కోప్పడ్డారు. ఈ సముద్రంలో మమ్మల్ని చంపేయడానిక ముంచి తీసుకువచ్చేవు అన్నప్పటికి కూడా వెనక్కి చూసినట్లయితే శత్రువు ఉన్నాడు, ముందుకు చూసినట్లయితే ఎర్ర సముద్రము భయపెడుతుంది. అలాంటి సమయంలో రెండు చేతులు పైకెత్తి ప్రభువుని అడుగుతాడు, ప్రభువా మాకు ఒక మార్గాన్ని చూపించండి అని. మార్గము లేని చోట మార్గాన్ని చూపించేవాడు ప్రభువే, కీడు నుండి తప్పించువాడు ప్రభువే. అందుకే యేసు ప్రభు చెప్పిన మాట యోహాను శుభవార్త 14వ అధ్యాయంలో చూసినట్లయితే 6వ వచనంలో, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చెప్పిన ప్రభు ఎటు మార్గము లేని పరిస్థితిలో తికమకగా ఉన్న